హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను బేబీ పొటాటో ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం కుక్కర్ తీసుకొని ఈ హాఫ్ వరకు అయితే నీళ్ళు పోసుకోవాలి. నేనైతే ముందుగానే బేబీ పొటాటోస్ని అయితే కడుక్కున్నాను. దాని తర్వాత మనం అయితే 12 అయితే తీసుకోవాలి. నేనైతే 12 అయితే తీసుకున్నాను. 3 విజిల్స్ అయితే మనకు రావాలి. దాని తర్వాత మనమైతే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే విజిల్స్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లోపు అయితే మనం కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. మనమైతే 3 టమాటోస్ని అయితే తీసుకొని ఇంకా 2 ఆనియన్స్ని అయితే మనం తీసుకోవాలి. దాని తర్వాత దీన్ని అయితే మనం పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే మనము మిక్సింగ్ జార్లో అయితే మనం వేసుకోవాలి. దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పట్లోపు చూడండి, మన బేబీ పొటాటోస్ అయితే ఉడికిపోయాయి. మనమైతే ఇంకా పొట్టు తీసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొట్టు తీసుకొని మనమైతే ఫోర్క్తోనైతే మనం ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నిటికైతే మనం పెట్టేసుకోవాలి. చూడండి, అప్పట్లోపు అయితే మనం మిక్సీ కూడా పట్టేసాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అయితే మనం 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత మనమైతే బేబీ పొటాటోస్లో ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇదైతే అప్పట్లోపు హీట్ అయిపోయింది కదా, మనమైతే ఈ పొటాటోస్ని అయితే ఈ కడాయిలో అయితే వేసేసుకోవాలి. ఇంకా అయితే ఇది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా అయితే మనం ఫ్రై చేసుకుందాం దీన్ని అయితే. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇంకైతే మనకు ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో అయితే నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఇదైతే మనకు మంచిగా హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు హీట్ అయిపోయింది కదా. మనమైతే ఇప్పటిదాకా చేసుకున్న టమాటో పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. అదే అండి, టమాటో ఆనియన్ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకుంటూ అయితే దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనమైతే దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. దాని తర్వాత మీరైతే చిటికెడంతా పసుపు కూడా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ అయితే మనకు పైనకి అయితే తేలుతుంది కదా. అప్పుడైతే నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా మనమైతే కలుపుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అయితే కలుపుకుందాము మనమైతే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. చూడండి, వేసుకొని మంచిగా అయితే మనమైతే కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుకోవాలి. ఆయిల్ అయితే మనకి ఇలా పైనకి తేలుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు అయితే మనం ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే చూడండి ఆయిల్ అంతా చూడండి ఎంత మంచిగా అలా పైకి తేలుతున్నప్పుడు మనమైతే దీంట్లోకి ఉప్పు ఇప్పటిదాకానే చెప్పాను కదా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే మనకు అంతా ఇలా దగ్గర పడింది కదా. చూడండి, మనమైతే దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి దీన్ని అయితే మనము.
చూడండి ఇంకా ఇది కూడా మనకైతే మంచిగా ఇలా అయిపోయింది కదా. మనమైతే దీంట్లోకి బేబీ పొటాటోస్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బేబీ పొటాటోస్ వేసుకొని మనమైతే కలుపుకోవాలి. ఇది కూడా మనకైతే మంచిగా ఉడకాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే మనం దీంట్లోకి అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇదైతే మనకు ఉడుకుతుంటుంది అన్నమాట. ఇదైతే మనం లో ఫ్లేమ్లో అయితే మనం చేసుకోవాలి. అప్పట్లోపు అయితే జీరా రైస్ అయితే మనం చేసుకుందాం. ఒక బొగాన అయితే మనం పెట్టుకోవాలి. చూడండి, ఇదైతే మనకు హీట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అయితే దీంట్లోకి ఆయిల్ పోసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ పోసుకుంటున్నాను. దాని తర్వాత మనమైతే స్పైసెస్ తీసుకోవాలి. ఇదేంటంటే మనకు చెక్క లవంగ షాజీరా ఇలాచి అయితే మనం దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవి కూడా మనకైతే మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం దీంట్లోకి చిల్లీస్ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. మేమైతే 5 వేసుకున్నాము. చూడండి, ఇది కూడా మనకైతే మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనమైతే వెజిటబుల్స్ అయితే తీసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. బీన్స్ కూడా అయితే నేనైతే తీసుకున్నాను. మీరైతే మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వేసుకొని ఇది కూడా మనకైతే మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, అప్పట్లోపు అయితే మనకి ఇది అయిపోయింది కదా. ఇంకైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకైతే మగ్గింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక్క బౌల్తోనైతే బియ్యం తీసుకున్నాను. అదే బౌల్తోనైతే 2 టైమ్స్ అయితే మనం వాటర్ పోసుకోవాలి. చూడండి, మనమైతే దీంట్లోకి వాటర్ పోసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీంట్లోకి కల్లుప్పు అయితే తీసుకుంటున్నాను. చూడండి, మనమైతే బియ్యం అయితే తీసుకోవాలి. బాస్మతి బియ్యం 2 అవర్స్ ముందైతే నేనైతే నానబెట్టుకొని అయితే తీసుకున్నాను. చూడండి, దీంట్లోకి అయితే మనం ఇదైతే వేసుకోవాలి, బాస్మతి బియ్యాన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు మంచిగా అయితే ఉడకాలి. అన్నం ఎలా చేసుకుంటామో అలానే ఇదైతే ఉడకాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే మన రైస్ కూడా జీరా రైస్ కూడా అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇంకైతే మనం సర్వ్ చేసుకొని తినేయడమే అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకైతే కామెంట్ చేయండి. And please like, share and subscribe our channel. Thank you for watching.